ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్ నుండి శివాలయం సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొని అవయవ దానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. సరైన సమయంలో అవయవాలు అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అవయవ దానంపై ఉన్న అపోహలు, అపార్థాలను తొలగించుకుని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఒక వ్యక్తి అవయవ దానం చేయడం ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చని అన్నారు. మరణాంతరం అవయవ దానం చేసి ఇతరులకు పునర్జన్మను అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజల్లో అవయవ దానంపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. నియామకాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సయ్యద్ మస్తాన్, చిలుమూరు శ్రీనివాసులు రెడ్డిలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు ఒక్కొక్కరి వద్ద నుండి 10 లక్షల నుండి 15 లక్షల వరకు వసూలు చేసి మొత్తం 25 మంది నుంచి సుమారుగా 2 కోట్లు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ప్రభుత్వ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ నియామక పత్రాలు సృష్టించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అంతటితో ఆగకుండా నకిలీగా ఉద్యోగాలు కల్పించి వారికి జీతాలు కూడా చెల్లించినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారం వల్ల ప్రభుత్వానికి సుమారుగా 3,80,00,000 రూపాయల నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతూ ఉండగా ఈ మోసంలో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. లారీ బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. లారీ బోల్తా పడటంతో అందులో తరలిస్తున్న కోళ్లు రోడ్లపైకి వచ్చి దీంతో స్థానికులు, వాహనదారులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. కొందరు వ్యక్తులు రోడ్లపై పడిన కోళ్లను ఎత్తికెళ్లినట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే కోళ్ల కోసం ప్రజలు ఎగబడ్డంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. లారీ ఎలా బోల్తా పడిందన్న దానిపై కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనే విషయంపై కూడా సమాచారం రావాల్సి ఉంది. శ్రీకాళహస్తి పట్టణంలో పెను సంచలనం. హెడ్ కానిస్టేబుల్ రమణయ్యపై దాడి చేసిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు నిందితులకు చేతులకు కాళ్లకు సంకెళ్లు వేసి 4 మాడవీధులు ఊరేగించారు. వరుసగా దాడులు, బెదిరింపులు, దొంగతనాలతో భయాందోళనకు గురైన శ్రీకాళహస్తి ప్రజలు పోలీసుల చర్యను చూసేందుకు పెద్ద సంఖ్యలో పుర ప్రజలు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే మరో కానిస్టేబుల్ పై కూడా దౌర్జన్యం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎల్ఐసి రోడ్డులో జిమ్ నిర్వాహకుడు శివపై దాడి ఘటన, స్కిట్ కాలేజీ రోడ్డులో బైక్ చోరీ ఘటనలు కూడా కలకలం రేపాయి. వరుస ఘటనల నేపథ్యంలో
శ్రీకాళహస్తిలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తమవుతుంది. గంజాయి బ్యాచ్ ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు మరింత కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పట్టణంలో గస్తీ నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం రాయలసీమ న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై రాయలసీమ.